పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో సిడబ్ల్యూసీ నిర్ణయంపై మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని రాజీవ్ గాంధీ కళాశాలలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలవరం డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవడానికి 100% చంద్రబాబే కారణమని హర్షకుమార్ ఆరోపించారు. డయాఫ్రమ్ వాల్ హార్డ్ రాక్ వద్ద చేపట్టాలని, ఇసుక నేలలో చేయకూడదని తెలిసినా పాటించలేదని ఆరోపించారు. పోలవరం విషయంలో తాను మొదటి నుంచి పోరాటం చేస్తున్నానని తెలిపారు. విలోమ ఫిల్టర్ ద్వారా సీ ఫేజ్ ను అరికట్టడం అసంభవమన్నారు హర్షకుమార్. ప్రధాన డ్యామ్ రివర్ డిఫెక్ట్ లెవెల్ 8.32 నుండి తప్పకుండా చేయాలన్నారు. లేదంటే మరో కాళేశ్వరం అవుతుందని హర్షకుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. పర్యవేక్షణ పోలవరం కట్టడంలో మొత్తం మీద కొంచెం బెటర్గానే ఉంది. ఈ పర్యవేక్షణ లాస్ట్ టైం సీఎంఎల్ విషయంలో, చంద్రబాబు నాయుడు గారి విషయంలో ఎందుకు జరిగింది, అసలు ఆయన ఏం కట్టాడు, ఎలా కట్టాడు అన్న దాని మీద అస్సలు ఎటువంటి ఇన్స్పెక్షన్ లేకుండా డబ్బులు ఇచ్చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ పోలవరాన్ని చంద్రబాబు నాయుడు గారు ఏటీఎంలో వాడుకుంటున్నాడని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇప్పుడు తర్వాత గైడ్ బండ్ నిర్మాణం జరిగింది, అది కుంగిపోయింది. అదే కాంట్రాక్టర్, నేను చాలాసార్లు చెప్తున్నాను, కాళేశ్వరం కట్టిన కాంట్రాక్టర్ అతనే, మెగా ఇంజనీరింగ్ సంస్థ. ఇప్పుడు పోలవరంలో గైడ్ బండ్ కట్టిన వాళ్ళు కూడా మెగా ఇంజనీరింగ్ వాళ్ళు ఎలక్ట్రోల్ బ్యాండ్స్ బీజేపీకి ఇచ్చారు, తెలుగుదేశానికి. యాజ్ పర్ ది జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా రిపోర్ట్స్ ఖచ్చితంగా హార్డ్ రాక్ లోంచి ఈ పునాదులు వేయాలి అన్నది జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు చెప్పారు. కానీ హార్డ్ రాక్ నుంచి పునాది ఎంత లోతు నుంచి పునాదులు వేశారు చంద్రబాబు నాయుడు గారు అన్నది ఇప్పుడు సిడబ్ల్యూసి బయట పెట్టాలి. ఎందుకంటే పునాది వేస్తున్నారు కదా, కాబట్టి డెఫినెట్గా ఎంతవరకు వేస్తారు అన్నది పక్కన కాబట్టి ఈజీగా తెలిసిపోతుంది ఎక్కడి నుంచి చేశారు ఏంటి అన్నది. కాబట్టి ఆయన ఎక్కడి నుంచి చేశారు,